యూజువల్లీ సైజు గురించి మనము ఎన్నో సార్లు మాట్లాడాము. మరొకసారి మాట్లాడదాము. సైజ్ ఎప్పుడైనా సరే మీకు 20 ఇయర్స్‌లో డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత మీ సైజు పెరగదు. అది లావు అవుతుంది కానీ దాని లెంత్ పెరగదు. అంటే డయామీటర్ పెరుగుతుంది. ఓకేనా? ఇది క్లియర్. ఇంకోటి అసలు ఎంత ఉండాలి ఇది అంటే మనిషికి వేరే ఉంటుంది. ఇప్పుడు యూజువల్లీ ఏంటంటే ఎవరైనా 6 ఫీట్ 6.5 ఫీట్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి. అంటే మీరు నమ్మకం చేయరు. నేను చూస్తే వాళ్ళ అంగం చిన్నగానే ఉంటుంది. అంటే 2.5 ఇంచెస్ ఉంటుంది. నాన్ ఎరెక్ట్ స్టేట్లో. కొంతమందికి ఇబ్బంది అవుతుంది. హస్తప్రయోగం అది ఇది చేసి వాళ్ళకు కూడా అంతే. అంటే నార్మల్లీ ఎవరైనా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళ అంగం మరీ పొడుగు ఉంటుంది. ఎవరైనా పొట్టలు ఉంటే వాళ్ళ అంగం చిన్నగా ఉంటుంది. అలా ఉండదు. ఒక యావరేజ్ సైజ్ ఏదైతే ఉంటుందో 4.5 నుంచి ఎరెక్ట్ స్టేట్లో అంటున్నాను నేను. 4.5 నుండి 5.5, 6 వరకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎరెక్షన్ లేదు, మెత్తగా ఉందంటే చిన్నగానే ఉంటుంది. 24 అవర్స్ అంగం మెత్తగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కోరికలు వస్తాయో, ఎప్పుడైతే కలవాలనుకుంటాడో ఆ సమయంలో అంగం గట్టిగా పడుతుంది. దాని లెంత్ పెరుగవుతుంది. అది ఎరెక్ట్ స్టేట్ అంటారు. ఆ ఎరెక్షన్ ఉన్నప్పుడు అంగం గట్టిగా ఉన్నప్పుడు 4.5 ఉంటే చాలు. 4.5 అంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే అసలు ఎంత ఉండాలి అని తెలుసుకోవాలంటే మీకు అగైన్ యోని గురించి తెలవాలి. యోనికి వాళ్ళకి ఎంత అవసరం, యోని లోతు ఎంత తెలవాలి. యూజువల్లీ మనం ఒక వీడియో చేసాం, మిలియన్స్లో పోయింది. అది చాలా మందికి అర్థమైంది. అంటే మనం ఒక సెక్స్ ఎడ్యుకేషన్ లాగా చేస్తాము. ఏదంటే అది చెప్పడం కాదు. ఇప్పుడు యోనిలో ఏదైతే జీ స్పాట్ అంటారు, ఏదైతే క్లెటోరిస్ ఏదైతే అంటారు, అక్కడ ఇవన్నీ ఏంటి, అక్కడ ఎక్కువగా నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై ఉంటుంది. అంటే అక్కడ మీరు టచ్ చేయగానే, అక్కడ ఏదైనా రాబడి అవ్వగానే విపరీతమైన ఆనందం వస్తుంది. అక్కడే డిశ్చార్జ్ అవుతుంది అక్కడి నుంచే. సో ఆ స్పాట్కి రబ్ అవ్వడం, ఆ స్పాట్ దగ్గర పోయి మంచిగా ఆ అంగం ఏదైతే ఉంటుందో అక్కడ రబ్ చేస్తే వాయుప్రాప్తి వస్తుంది. ఓకే. అయితే ఇది ఎంత దూరం ఉంటుంది, క్లిటోరిస్ సర్వైకల్ ఏదైతే సర్విక్స్ ఏదైతే ఉంటుందో 2.5 ఇంచెస్ లోతు అంతే. అంటే స్ట్రెచబుల్ ఉంటే ఒక 3.5 ఉంటుంది. అంటే వాళ్లకు అవసరం లేదు, మీకెందుకు 6 ఇంచెస్? ఒకవేళ ఎవరిదైనా 6 ఇంచెస్ ఉంది, 7 ఇంచెస్ ఉంది అంటే వీళ్ళకి అవసరం ఉంది ఎక్కడ? ముందు భాగంలోనే ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే టచ్, ఇక్కడనే రాబడితే వాళ్ళకి భావి ప్రాప్తి. మరీ పెద్దగా ఉంటే ఇది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ గర్భసంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నొప్పి అవుతుంది. వాళ్ళు ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ ఎంజాయింగ్. అక్కడ అంగం పోయిన తర్వాత అక్కడ పోయి అది అక్కడ ఎప్పుడైతే స్ట్రోక్స్ ఇస్తుందో వాళ్ళకి నొప్పి అవుతుంది విపరీతంగా. ఆపండి, వద్దు నొప్పి అవుతుంది అంటారు. చూడండి, చాలా మంది మాట్లాడతారు. ఏంది ఇది? ఇదే కారణం. ఎక్కువ చేసుకుంటారు, లెంత్ ఎక్కువ అవడానికి ఏదైనా దాని మీద కాండోమ్ వేసుకుంటారు, మళ్ళీ వేరేది ఇవన్నీ చేస్తారు. అలా చేయకుండా నేనేమంటున్నానంటే మీ అంగం గట్టిగా ఉండాలి ఎప్పుడైతే మీరు పర్ఫామ్ చేస్తారు. 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా ఉంటే పర్వాలేదు ఎరెక్ట్ స్టేట్లో, కానీ గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే అంగం మంచిగా గట్టిగా ఉంటుందో ఆ సమయంలో మీరు వాళ్ళకు భావిప్రాప్తి చెందేలాగా చేయొచ్చు. అది చాలు. అల్టిమేట్లీ సెక్స్లో కలవడము, అల్టిమేట్లీ మీరు పార్టిసిపేట్ అవ్వడం ఏంటంటే, సెక్స్లో ఎందుకు కలుస్తారు, రిజల్ట్ ఏంటి దాన్ని, అల్టిమేట్లీ మీకు దొరికేది ఏంటి అంటే క్లైమాక్స్ ఏంటి, భావిప్రాప్తి. ఆ భావిప్రాప్తి రావడానికి సైజ్ చాలా మ్యాటర్ చేస్తుంది. సో కానీ సైజ్ మ్యాటర్ చేస్తుందని నాకు ఇంకా కావాలని పోకూడదు. నేను ఇలా సింపుల్ వేలో చెప్తాను. ఎవరిదైనా హైట్ ఉంది, ఆ హైట్ ఫిక్స్ అయిపోతుంది. ఆ హైట్ ఎప్పుడు పెరగదు. కొంతమంది 5'6" ఉంటారు, 5'7" ఉంటారు, కొంతమంది 6'5", 6'2" కూడా ఉంటారు. అదే వాళ్ళ క్వాలిటీ, వాళ్ళు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అది గిఫ్ట్. అది నాకు అలాగే కావాలంటే అది అవ్వదు. అమ్మాయిలు చెప్తారు అంటే ఇది చిన్నగా ఉంది, లావు పెద్దగా ఉండాలంట, అలా చెప్తుంది అని అబ్బాయిలు వైఫ్స్ వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ హస్బెండ్స్కి చెప్పడం జరుగుతుంది. ఇక దానివల్ల నా అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతాడు. అరే ఇదేంది, నేనేం చేయలేకపోతున్నాను, ఎట్లా అయిపోయింది, అట్లా ఉంటుంది కదా సార్ అని నా దగ్గర వస్తారు. పెద్ద కావాలి, లావు కావాలి, అది కావాలని. అయితే అమ్మాయిలకు నేను ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది ఆయన సైజు అంతే ఉంటుంది, అది పొడుగు అవ్వదు. అది ఒకవేళ హస్తప్రయోగం చేసి ఏదైనా కొంచెం అవుతే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు ఒకవేళ మీ హస్బెండ్ హైటు 5'5" ఉందనుకోండి, 5'6" ఉందనుకోండి, 5 feet 6 inches అట్లా ఉంది. ఇప్పుడు మీరు ఎవరిదో మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చూసి అతను 6 feet ఉన్నాడు, ఈయన కూడా 6 feet అవ్వాలంటే కుదురుతుందా? కుదరదు. సో దానికి జోలికి పోవద్దు. ఆన్లైన్లో ఏమేమో మెడిసిన్ తెప్పిస్తారు, వాళ్ళు ఏమేమో చెప్తారు, ఏమేమో వీళ్ళు వాడతారు, కెమికల్స్ వాడి ఇంకా వాళ్ళ హెల్త్ మొత్తం పాడుగా చేసుకుంటున్నారు. అంగం గట్టిగా ఉండేటట్టు చేయండి. అది మీ మీద ఉంటుంది. పార్ట్నర్ వాళ్లకు సహకరించాలి, అప్పుడు బాగుంటుంది.
సైజు డయామీటర్ మనం పెంచుకోవచ్చు, మనం లావ్ చేయొచ్చు దాన్ని, ప్రాబ్లం ఏం లేదు. అది లావ్ అవుతే అగైన్ అక్కడ క్లెటోరిస్ దగ్గర అక్కడ మంచిగా అది హిట్ చేస్తుంది, దాని వలన వాళ్ళకు లావ్ అవుతాయి. హస్తప్రయోగం చేసి చేసి ఒకవేళ ష్రింక్ అయిపోతుంది, చాలా మందికి అయిపోతుంది, లోపల వెళ్ళిపోతుంది, అది హిడెన్ పెనిస్ కూడా అంటారు, లోపలికి వెళ్ళిపోతుంది, అతిగా బరువు పెంచుకుంటారు. మీ యాక్టివిటీ మీ లైఫ్ స్టైల్తోనే తెచ్చుకుంటారు దాన్ని. ఆ ష్రింక్ అయిన పెనిస్ ని మనం మంచిగా చేయొచ్చు. అది మాత్రం డెఫినెట్లీ మన మెడిసిన్స్తో వస్తాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీ అపోహాలు అన్నీ క్లియర్ అయినాయి కావచ్చు. ఏదైనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో డిస్కస్ చేయొచ్చు. సైజు, టైమింగ్, గట్టితనం అన్నిటికీ శాశ్వత నివారణ కొరకు మాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.